సిటీ న్యూస్కు స్వాగతం. బలరామునిపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మచిలీపట్నం బలరామునిపేట సుబ్రహ్మణ్యం చెరువు దగ్గర వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అనంతరం అమ్మవారికి పూజా కార్యక్రమాలతో పాటు ప్రదోషకాల సమయంలో ఆకాశదీప ప్రజ్వలన కార్యక్రమం, అనంతరం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి మరియు నీరాజన మంత్రపుష్పాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా ఉదయం అన్నపూర్ణాదేవికి అష్టోత్తర సహస్రనామములతో చామంతి పుష్పాలతో పూజా కార్యక్రమం జరిగింది. తదుపరి సాయంత్రం 6:30 ఆకాశదీపం, అనంతరం మహిళా భక్తుల చేత సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమం సుమారు 140 మంది ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే అన్నపూర్ణాదేవికి 1,00,000 కుంకుమార్చన పూజా కార్యక్రమం జరిగింది. మరి ఇక సహస్రనామ కుంకుమార్చన పూజా కార్యక్రమం చేయటం వల్ల స్త్రీలకు సౌభాగ్యం కలగాలనే ఉద్దేశంతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. మరి ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కమిటీ వారు భక్తుల సహాయ సహకారాలతో పూజా కార్యక్రమం జరుగుతుంది. 28వ తారీఖు త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి ప్రదోషకాల సమయంలో అభిషేక కార్యక్రమం, 29వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా 1,00,000 బిల్వార్చన పూజా కార్యక్రమం జరుగుతుంది. మరి యొక్క పూజా కార్యక్రమాల అన్నింటిలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహణ. గుడివాడ మచిలీపట్నం మధ్య అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుకు బీసీ సంక్షేమ సంఘం వినతిపత్రం సమర్పించింది. గుడివాడ నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి గుడివాడకు రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణకు బీసీ సంక్షేమ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు సేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాత్రి 6 గంటల తర్వాత గుడివాడ నుండి మచిలీపట్నంకు ఆర్టీసీ బస్ సర్వీస్ లేకపోవడంతో ఏలూరు, నూజివీడు, భద్రాచలం నుంచి వచ్చే రద్దీతో కూడిన బస్సులలో ప్రయాణం చేయలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అదేవిధంగా మచిలీపట్నం నుంచి గుడివాడకు రాత్రి 7:30 తర్వాత బస్ సర్వీస్ లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. దీనివలన రాత్రి వేళల్లో ఆటోల్లో ప్రయాణం ప్రమాదభరితంగా ప్రయాణికులు భావిస్తున్నారని వివరించారు. కాబట్టి రాత్రి 9 గంటల వరకు గుడివాడ డిపో నుంచి మచిలీపట్నంకు, మచిలీపట్నం డిపో నుంచి గుడివాడకు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణకు వినతిపత్రం సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించి సత్వరమే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లుగా సంఘ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జన్ను గోవింద్, బెల్లంకొండ రవి, నిక్కు రాధాకృష్ణ, భోగిరెడ్డి సుబాని, నిలపాల దుర్గా, ఎం గోపి, నారేపాలెం నాని, చోడవరపు సుబ్రహ్మణ్యం, అమీన్, పడమట కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జిల్లా బీసీ నాయకులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో వారి యొక్క మిత్ర బృందం సమాజంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ సంఘాలు స్పందించి వాటిని పరిష్కరించడం అనేది మంచి పరిణామం. సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు గుడివాడ నుంచి ఆఖరి బస్సు కోసం మన ఆర్టీసీ బోర్డు చైర్మన్ నారాయణరావు గారిని వారు అడగటం జరిగింది. అడిగితే దాన్ని త్వరలో పరిష్కరిస్తామని చెప్పి ఆయన డిఎం గారికి, సంబంధిత అధికారులకు, ఆర్ఎం గారికి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రజా సమస్య, ఇది ఆర్టీసీ ఉన్నది ప్రజల కోసమేను. మరి దాన్ని ఫీజిబిలిటీ దాన్ని తీసుకుని చేయటం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ప్రజలకు ఏదైనా ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలా. దాంతోపాటు
ఈ వాహనాలను ఈ ఆర్టీసీ ఎక్కడం వల్ల ప్రజలకు భద్రతతో పాటు ప్రమాదం లేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణం కావాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. మరి సుబ్రహ్మణ్యం గారు చాలా మంచి ఆలోచనతో తీసుకొచ్చి నారాయణరావు గారు చెప్పడం, ఆయన దీన్ని పరిష్కరించడానికి సంబంధిత అధికారులకు తెలియజేస్తానని చెప్పి కొనకళ్ళ నారాయణరావు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే గత ఒక 30 సంవత్సరాల నుంచి గుడివాడ నుంచి మచిలీపట్నంకి గుడివాడ వెళ్తాకి 6-7 తర్వాత బస్సు అనేది లేదు. ఆ విషయం మీద నారాయణ గారు చెప్పంగానే బుల్లయ్య గారికి వారు ఎంపడిని స్పందించి ఒక బస్సుని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక 30 ఏళ్ళ మట్టి లేని సమస్యని ఎంపడినే చెప్పడమే పరిష్కారం అయిపోయింది. వారంలో మనకి బస్సు లాస్ట్ అటు నుంచి గుడివాడ నుంచి మచిలీపట్నం 9 రావడం, ఇటు నుంచి టైం అనేది డిఎం గారితో మాట్లాడమన్నారు. అలాగే ఈ బస్సు పెడతాం వల్ల ఏంటంటే ఉపయోగం, స్టూడెంట్స్ ఉన్నారు, ఆడపిల్లలు, మగపిల్లలు, కొంతమంది రైలుకు వస్తూ ఉంటారు. అయితే ఏంటంటే స్పెషల్ క్లాసులు ఉండటం వల్ల ట్రైన్ మిస్ అయితే బస్సు అనేది లేదు. గుడివాడ నుంచి మచిలీపట్నం రావాలంటే 6 దాటిన తర్వాత బస్సు లేదు. ఒక బస్సు పెడతాం వల్ల స్టూడెంట్లకు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపారస్తులు ఉన్నారు, విజయవాడ మార్కెట్ కాకుండా గుడివాడ మార్కెట్కి వెళ్తారు హోల్సేల్కి. వాళ్ళు తెచ్చుకుంటాకి వాళ్ళు ఆటోలో తెచ్చుకోవాలంటే ఈ గంపలతో ఆటోలు తెచ్చుకుంటూ ఉంటారు వ్యాపారస్తులు, పళ్ళు అయ్యి. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడి ఆటోలో ఎక్కాలంటే ఆటోలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలకి ఇబ్బంది, అటు వ్యాపారస్తులకు ఇబ్బంది, స్టూడెంట్లకు ఇబ్బంది. ఈ సమస్య మీద చెప్పండి. జిల్లాలో ఎస్సీలు అధికంగా నివసించే ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎస్సీలు అధికంగా నివసించే ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అమలుపై ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద తొలి దశలో 2018-19 నుండి 2020-21 సంవత్సరాలకు 38 గ్రామాలను, రెండవ దశలో 2022-23 సంవత్సరానికి 40 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. మొదటి విడతలోని గ్రామాల అభివృద్ధికి 6.24 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు. నిధులు మంజూరు చేసినప్పటికీ 3 సంవత్సరాలుగా పనులు చేపట్టక ఖర్చు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అలా చేస్తే నిధులు మురిగిపోయే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ వెంటనే సవరించిన అంచనాలు అందజేసి పరిపాలన ఆమోదం పొందాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, జెడ్పీ సీఈఓ కె కన్నమ్మ నాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్ యాదవ్, డిపిఓ అరుణ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, డిఎల్పీఓలు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఇటీవల కృష్ణానది వరదల కారణంగా కొట్టుకుపోయిన ఎడ్లంక కాజ్వే నిర్మాణ పనులను ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్ ప్రారంభించారు. ఇటీవల సంభవించిన కృష్ణానది వరదల కారణంగా కాజ్వే కొట్టుకుపోయిన ఎడ్లంక కాజ్వే పునర్నిర్మాణ పనులను ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్ ప్రారంభించారు. కాజ్వే కొట్టుకుపోవడంతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను చూసిన గోవర్ధన్ వెంటనే ఎక్స్కవేటర్ రప్పించి కాజ్వే పనులను తెలుగుదేశం నేతలు యాసం చిట్టిబాబు, కొల్లూరి వెంకటేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ ఏ కొద్దిపాటి వరద వచ్చినా కాజ్వే కొట్టుకుపోయి గ్రామస్తులు నెలల తరబడి నదీ నీటిలో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని, దీని నివారణ కోసం వంతెన నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని, వంతెన విషయాన్ని శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో వంతెన కల సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన గోవర్ధన్ అంతవరకు గ్రామస్తులు ఇబ్బంది పడకుండా స్వంత ఖర్చుతో తాత్కాలిక కాజ్వే నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఎడ్లంక గ్రామస్తులందరికీ నమస్కారాలు. ఒక 2-3 రోజుల కిందట ఎవరో ఫోన్ చేసి చెప్పారు, అసలు ఈ బాట అంతా పోయింది. ఇంతకుముందు నాకు తెలిసి ఆ బాట ఎందుకు పోతుంది చూస్తే ఆ కాజ్వే అంతా వరదలు కొట్టుకుపోయింది. కొట్టుకుపోయి ఉంటే ఈ సరే ఎంత అవుతుంది ఏంటి మనం చేయొచ్చా ఏంటి అని అంటే ప్రభుత్వం దగ్గర అయితే లేట్ అయ్యే పరిస్థితి ఇక్కడ లేదు. ఊళ్ళో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంక ఇమీడియట్గా ఫస్ట్ స్టార్ట్ చేసేసి ముందు బాట అనేది ఒకటి ముందు బళ్ళు వెళ్ళటానికి, ఎందుకంటే ఊళ్ళో పాలు తీసుకెళ్లాలన్నా పంటలు తీసుకెళ్లాలన్నా ఈ బాటే మెయిన్ ప్రధానం. సో ఊళ్ళో జీవనాధారం కూడా ఈ బాట ఇంపార్టెంట్. సో ముందు ఊరికి ముందు ఆ బాట అనేది ఇంపార్టెంట్. సో దానికి ముందు ఆ బాట వరకు చేంజ్ చేసాము. చిన్నప్పటి నుంచి మేము పెరిగిన ఊరు. ఇట్లా నడవడానికి కూడా లేకుండా మా చిన్నప్పుడు ఎప్పుడో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.